సుధా వ్లాగ్స్కి స్వాగతం అండి. వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి మన ఫ్యామిలీ అందరికీను. వినాయకుని గురించి కొద్దిగా 4 వాక్యాలు మనం చెప్పుకుందామండి. ఫస్ట్, సృష్టి ఆదిలో మొదటిగా శబ్దం ఉద్భవించిందిటండి. అదే ప్రణవం, అదే పరమాత్మ తత్వం అండి. ఆ శబ్దం ఓంకార ప్రణవంగా ఒక రూపం దాల్చి చిన్న చిన్న ఆకారాలతో మార్పు దాల్చుతూ ఏనుగుతో ఉన్న శిరస్సులా కనిపించిందిటండి. ప్రపంచాన్ని ఆ ప్రణస్వరూపమే గణపతి యొక్క రూపంగా అనుకున్నారండి. ఓంకార సుండహ అంటే గణపతి స్వరూపంగా దర్శనమిచ్చింది. ఓంకార రూపంలో గణపతి ఉన్నాడు. పార్వతీదేవి ఆ ఆద్యశక్తిగా మొదట ఉద్భవించిన స్వరూపానికి జన్మనివ్వాలని ఒక కథనం అండి. ఆవిడ ఊహతో పిండి బొమ్మ చేసి ప్రాణప్రతిష్ఠ చేసిందండి. అప్పుడు ప్రపంచానికి తెలిసింది సృష్టికి ముందే గణపతి ఉన్నాడు. కానీ పార్వతీదేవి తను మనకి పిండి బొమ్మ రూపంలో ఉద్భవింపజేసిందండి. అలాగే శివపార్వతుల బిడ్డగా ప్రణవానందుడిగా ఉండి ఇంత ప్రపంచంలో ఆదిశక్తి ఓంకార రూపంలో ఉద్భవించింది. గణపతి ఏనుగు ముఖంతో ఉన్న పరమ ప్రశాంతంగా ఉంటాడు. మనము కూడా ప్రశాంతంగా ప్రసన్నంగా పూజ చేసుకోవాలండి. శివపార్వతుల మొదటి సంతానం వినాయకుడు. ఆ గణనాథుని పుట్టినరోజే మన వినాయక చవితి జరుపుకుంటాం. దీనినే వినాయక చతుర్థి అంటారు. వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి రోజున వస్తుంది. ఈ రోజునే బుజ్జి గణపై పుట్టాడని, గణాధిపత్యం కూడా ఈరోజే పొందాడని పురాణాలు చెబుతున్నాయి. మన తొలి పండగ వినాయక చవితి. మనం ఆ గణనాథుని పూజించినట్లయితే కష్టాలు తొలగి విద్య, జ్ఞాన సంపద, ఐశ్వర్యం అన్నీ స్వామి ప్రసాదిస్తారండి. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు కదా, ఆరోగ్యం ఉన్నా కూడా ఐశ్వర్యం ఉన్నట్టే కదండి. ధర్మబద్ధంగా కోరిన కోరికలన్నీ స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. గణాధిపతుడు ప్రసన్నవదనంగా ఉండి మనకి విఘ్నాలన్నీ పోగొట్టి మంచి సద్బుద్ధి అన్ని సంపదలు కూడా ఆయనే ఇస్తాడండి. నిస్వార్థంగా కోరిన కోరిక ప్రతీది కూడా నెరవేరుతుంది. స్వామికి తెలుసు కదా ఏది ఎప్పుడు మనకి ఇవ్వాలో అన్నీ తెలుసు. స్వామి నువ్వే ఉన్నావు, చూడు నాయన జగత్కారకుడువు అని చెప్పి దండం పెట్టుకుంటే చాలండి. స్వామి చక్కగా కరుణతో కరుణిస్తాడు. ఆయనకి ఏమీ మనం పెద్ద పెట్టక్కర్లేదు కదా. ఆకు ఈ పువ్వు ఆ పువ్వు ఏది పెట్టినా వద్దండి పాపం. గజాండు తొండంతో ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంటాడండి. చూసిన కొద్దీ చూడాలనే రూపం అండి. చక్కగాను స్వామిని విధంగా మేము కొలిచి ఇలాగా ఈరోజు మేము వ్రతం చేసుకున్నామండి.